నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కొనసాగుతోంది. తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు, రైతులను ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దిత్వా తుపాను ఎఫెక్ట్తో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తా, సీమ జిల్లాలపై దిత్వా తుపాను తీవ్ర ప్రభావం చూపనుంది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడుతో పాటు చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దిత్వా తుపాను కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నెల్లూరు జిల్లా, అన్నమయ్య జిల్లాలోని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. దిత్వా తుపాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ను పూర్తిగా మూసివేశారు. సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారులకు అధికారులు తుపాను ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో బోట్లు నరసాపురం ఒడ్డుకు చేరుకున్నాయి. మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఇటు దిత్వా తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లాలోని బీచ్లను తాత్కాలికంగా మూసివేశారు. ఓడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఓడరేవు సముద్ర తీరం కొన్ని అడుగుల మేర సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ప్రజలు సముద్రం దగ్గరకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ సుబ్బారాయుడు తెలియజేశారు. ప్రత్యేక రెస్క్యూ టీంలను ఏర్పాటు చేశాము అన్నారు. నదులు, వాగులు, కాలువల పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలి అని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాలో ప్రజలు, రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. ఫోన్లకు, ఎస్ఎంఎస్ల ద్వారా తుపాను సమాచారాన్ని పంపాలి అని స్పష్టం చేశారు. తుపాను తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రభావిత జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. మరోవైపు దక్షిణ కోస్తా పోర్టులకు 3వ నెంబర్, ఉత్తర కోస్తా పోర్టులకు 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, భీమినిపట్నం, కళింగపట్నం ఓడరేవులకు దూరపు ప్రమాద హెచ్చరికైన డిస్టెంట్ వార్నింగ్ సిగ్నల్ నెంబర్ 2 అంటే 2వ ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది. ఇక రాష్ట్రంలో దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమల్లో కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య మరియు వైఎస్ఆర్ కడపలో ఈ సంభావ్యత ఎక్కువగా ఉంది. తక్కువ సంభావ్యతలో బాపట్ల ఉంది మరియు నంద్యాల ఈ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా ఉండటంతో పాటు ఫ్లాష్ ఫ్లడ్ లేదా ఆకస్మిక వరద సంభవించే అవకాశం ఉన్నది. మరోవైపు దిత్వా తుపాను తమిళనాడును వణికిస్తోంది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో సహాయక బృందాలను అప్రమత్తం చేశారు. అనేక విమాన సర్వీసులు రద్దు కావడంతో పాటు పలువురు మృతి చెందారు. కావేరీ డెల్టా జిల్లాలైన తంజావూరు, తిరువూరు, నాగపట్నం, మైలాదూత్ రైళ్లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుత్తుకూడిలో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు చెన్నైలోని మెరీనా బీచ్లో అలలు ఎగిసిపడుతున్నాయి. చేపల వేటకు వెళ్లే ఓడలు, పడవలు ఒడ్డుకే పరిమితమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.